హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే నిఖిల్ కావ్య ఇద్దరు కలవబోతున్నారా అని ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఎందుకంటే తన ఇప్పుడు కావ్యకి బర్త్డే రాబోతుంది. కావ్య బర్త్డేకి సంబంధించి ఒకళ్ళు పోస్ట్ పెట్టారనమాట. అంటే నిఖిల్ కావ్య ఇద్దరు కలుస్తున్న పోస్ట్ ఒకటి పెట్టారు. అంటే పోస్ట్ పెట్టిన వాళ్ళు నిఖిల్ కావ్యకి ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్ అట. తను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. తను పెట్టిన పోస్ట్ ఏంటంటే త్వరలో మీ ఇద్దరు కలవబోతున్నారు అన్నట్టు, అంటే వాళ్ళిద్దరు కలవబోతున్నారంటే ఒక పోస్ట్ పెట్టింది అనమాట. అదైతే చాలా వైరల్ అయిపోతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన ఫోటో దీనిలో పెడతాను, చూసేయండి. సో కొంతమంది మళ్ళీ దీని కింద కామెంట్స్ పెడతారు. నాకు తెలిసి ఏంటంటే నిఖిల్ కావ్యాలు గురించి మీరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పి. నేనే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయట్లేదు. నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చిన మెసేజ్ మాత్రం నేను ఇక్కడ ఫోటో పెడతానని చూసేయండి. నిఖిల్ ఆల్రెడీ ఇప్పుడు చాలా సిరీస్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఒక నెవర్ ఎండింగ్ టైల్స్లో ఒక సిరీస్ కూడా వచ్చింది. అదైతే చాలా హిట్ అయిపోయింది. ఆ సిరీస్ కూడా మనం ఆల్రెడీ దాని గురించి చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఆల్బమ్ చేయబోతున్నాడు. రీసెంట్గా ఒక ఆల్బమ్ రిలీజ్ అయింది. అది కొన్ని మిలియన్ వ్యూషిప్లో వచ్చేసింది. చూడండి చూసేయండి. తేనెల వెన్నెల అని చెప్పి ఒక సిరీస్ వచ్చింది కదా, దానికి సంబంధించి ఆ హీరోయిన్ వచ్చేసి తన ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ సేమ్ సాంగ్తో వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ కూడా చేశారు. ప్లస్ వాళ్ళిద్దరు చిట్ చాట్ కూడా చేశారు. అది కూడా చాలా వైరల్ అయిపోతుంది. దానికి సంబంధించిన క్లిప్స్ కూడా దీన్ని పెడుతున్నాను, చూసేయండి. ఇంకొకటి వచ్చేసి కావ్య గురించి. కావ్య వచ్చేసి ఇప్పుడు మనకి తెలిసిందే, తన జీవన తరంగాలు సీరియల్ ఒకటి చేస్తుంది. ఆ జీవన తరంగాలు సీరియల్లో తను ఒక సాంగ్ ఒకటి రిలీజ్ చేశారనమాట. ఆ సీరియల్కి సంబంధించి ఆ సాంగ్ వచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది. యాక్చువల్గా ఆ సాంగ్ ఎవరంటే తన హస్బెండ్తో, అంటే జీవన తరంగాల సీరియల్లో ఎవరైతే తనతో హస్బెండ్గా ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి ఒక సాంగ్ అనమాట. ఆ సాంగ్ కూడా ఇప్పుడు చాలా వైరల్ అయింది. ఎందుకంటే అంటే సీరియల్లో ఈ మధ్య సాంగ్స్ పెట్టడం చాలా కామన్ అయిపోయింది. దానిలోనే కదా బ్రహ్మముడి సీరియల్లో ఇప్పుడు వాళ్ళు తనకి కావ్యకి హెల్త్ ఇష్యూ వల్ల బయటకు వెళ్తారు కదా. బయటకు వెళ్ళినప్పుడు అంటే దాన్ని క్యూర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తను గురించి కూడా తన ఒక సాంగ్ కూడా పెట్టారు. అట్లా ప్రతి సీరియల్లో సాంగ్ పెడుతున్నారు. సో ఈ సీరియల్లో కూడా మెయిన్ సాంగ్ లాగా పెట్టారు. ఇది కూడా చాలా హిట్ అయిపోయింది. చూడండి చూసేయండి. సో ఇది వచ్చేసి కావ్య నిఖిల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. See you next video. Bye.